తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న వ్యాఖ్యలు అక్కడి వాళ్ళని రెచ్చగొట్టేలాగా ఉన్నాయా, అక్కడి రాజకీయ పార్టీలు చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యల్ని సీరియస్ గా తీసుకుంటున్నాయో లేదో తెలియదు. కానీ ఒకవేళ సీరియస్ గా తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఏ రాజకీయ పార్టీల తరఫున అయితే ఎన్నికల ప్రచారం చేస్తున్నారో ఆ పార్టీలకు ఇబ్బంది కలిగే అవకాశం కూడా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు తమిళనాడు ఎన్నికల ప్రచారానికి వెళ్లి చెన్నై నగరాన్ని, తమిళనాడుని తక్కువ చేసేలాగా ఆయన మాటలు ఉంటున్నాయన్న అభిప్రాయం కలుగుతుంది. మీడియా సమావేశంలో ఆఖరికి కొందరు మీడియా ప్రతినిధులే చంద్రబాబు నాయుడు గారి వైఖరిని ప్రశ్నించే ప్రయత్నం చేశారు. వాటికి సమాధానం చెప్పేందుకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇబ్బంది పడ్డారు. చంద్రబాబు నాయుడు గారు పదే పదే రిపీటెడ్ గా ఎయిర్పోర్ట్ల గురించి ప్రస్తావించారు. ఎయిర్పోర్ట్ల గురించి 3-4 సందర్భాల్లో మాట్లాడారు. నేను హైదరాబాద్ లో 5,000 ఎకరాల్లో ఒక పెద్ద ఎయిర్పోర్ట్ కట్టించాను. ఆ మోడల్ ని బెంగళూరు ఫాలో అయ్యి బెంగళూరులో కూడా ఒక పెద్ద ఎయిర్పోర్ట్ ని కట్టారు. ఇప్పుడు చెన్నై ఎయిర్పోర్ట్ తో హైదరాబాద్, బెంగళూరు ఎయిర్పోర్ట్లను పోల్చగలుగుతామా? బెంగళూరు, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ల లాగా చెన్నై ఎయిర్పోర్ట్ ఉందా అని మాట్లాడారు. కోయంబత్తూరు ఎయిర్పోర్ట్ 400 ఎకరాల్లోనే ఉంది, నేను చూశాను. అదే మా విశాఖలో 2,500 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ ఉంది. హైదరాబాద్, బెంగళూరుని తలదండేలాగా ఇప్పుడు అమరావతిలో కూడా 5,000 ఎకరాల్లో ఒక ఎయిర్పోర్ట్ నిర్మిస్తున్నాం అని ఇలా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. పదే పదే చెన్నైకి, ఏపీకి కంపారిజన్ చేస్తూ చెప్పారు. అంతటితో ఆగని చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు విదేశాలకు వెళ్లాలంటే చెన్నై ఎయిర్పోర్ట్ కు వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎవరైనా చెన్నై ఎయిర్పోర్ట్ కు వస్తున్నారా? చెన్నై వాళ్ళే పక్క రాష్ట్రాలకు వెళ్లి విమానాల్లో విదేశాలకు వెళ్తున్నారని మాట్లాడి ఉద్యోగాల కోసం గతంలో చెన్నైకి ఇటువైపు వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడున్న ప్రజలే బెంగళూరు, హైదరాబాద్ కు ఉద్యోగాల కోసం వెళ్తున్నారు. ఆ స్థాయికి చెన్నై వచ్చేసింది, తమిళనాడు వచ్చేసింది అని మాట్లాడారు. తమిళనాడులో లా అండ్ ఆర్డర్ అనేది ఏ మాత్రం బాగోలేదు అని కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానించేశారు. అంటే ఈ వ్యాఖ్యలన్నీ బట్టి చూస్తూ ఉంటే డిఎంకే ప్రభుత్వం ఉన్న ఈ స్వల్ప కాలంలోనే మొత్తం చెన్నై ఎంత నాశనం అయిపోయినట్టు, తమిళనాడు అంతా నాశనం అయిపోయినట్టు, తమిళనాడు ఎందుకో పనికిరాదు, చెన్నై ఏమీ చేసుకోలేని విధంగా తయారైంది అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. చెన్నైలో అసలు రోడ్లు కూడా సరిగ్గా లేవని మాట్లాడారు. వీటన్నింటినీ చూసిన ఒక మీడియా ప్రతినిధి మీరు పదే పదే ఎయిర్పోర్ట్ల గురించి ప్రస్తావిస్తున్నారు. 5,000 ఎకరాలు అంటున్నారు, 2,500 ఎకరాలు అంటున్నారు. మీకు విషయం తెలుసు కదా, చెన్నైలో, ఈ తమిళనాడులో, ఈ ప్రాంతాల్లో, పట్టణాల దగ్గర భూమి కొరత అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇష్టానుసారం విమానాశ్రయాల్ని విస్తరించడం సాధ్యం కాదు. ఈ విషయం తెలుసు కదా, మీరు యాపిల్ ని ఆరెంజ్ తో ఎందుకు పోలుస్తున్నారు అని ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నించేశారు. అంటే యాపిల్ లాంటి చెన్నైని అమరావతి ఇలా ఆరెంజ్లతో ఎందుకు పోలుస్తున్నారు అనేసరికి చంద్రబాబు నాయుడు గారు వెంటనే అలర్ట్ అయ్యి నో నేను ఆరెంజ్ ని యాపిల్ ని పోల్చడం లేదు, నేను ఆరెంజ్ ని ఆరెంజ్ తోనే, యాపిల్ ని యాపిల్ తోనే పోలుస్తాను అంటూ సమాధానం దాటవేసే ప్రయత్నం చేశారు. You are comparing Tamil Nadu and Andhra, especially on investment. What about knowledge economy? No, I'm not talking about knowledge economy. No, knowledge economy land is not necessary. No, but in terms of infrastructure and all, airports and all, when you compare, is it not? I don't think is it comparing apple to orange, right? No, I am asking you overall. I am comparing apple to apple, orange to orange. కేంద్ర ప్రభుత్వం తమిళనాడు మీద బలవంతంగా హిందీని రుద్దే ప్రయత్నం చేస్తోంది కదా అన్న ప్రశ్నకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సమాధానం అయితే మరింత వివాదాస్పదంగా ఉంది. దీని మీద తమిళ ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారన్నది కూడా చూడాలి. ఓపెన్ అప్ యువర్ మైండ్స్. ఇలాగే మీరుంటే నాలెడ్జ్ ఎకానమీలో ఒకరోజు ఉనికి కూడా కోల్పోతారు. నిర్మోహమాటంగా నేను ఈ విషయం చెప్తున్నానని చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానించారు. ఎన్ని భాషలు నేర్చుకుంటే అంత మంచిది. గతంలో కమ్యూనిస్టులు కూడా ఇలాగే మాట్లాడారు, నో రిఫార్మ్స్ అని. కానీ ఆ రోజు చెప్పాను, ఈ దేశంలో కమ్యూనిజం ఉండదు, ఏముండదు, కేవలం టూరిజం మాత్రమే ఉంటుందని చెప్పా. అదే నిజమైంది. ఈ రోజు కమ్యూనిజం ఎక్కడ ఉంది అని చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించారు. మరి సిపిఐ నారాయణ గారు, రామకృష్ణ గారు, రాఘవుల్ గారు ఇక్కడ స్పందిస్తారో లేదో కానీ కమ్యూనిజం అనేది లేదు దేశంలో, ఎక్కడుంది అని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించేస్తూ ఉన్నారు. దాంతో పాటు మీరు ఇలాగే హిందీని వ్యతిరేకిస్తూ తమిళ భాష అంటూ ఉంటే మీరు ఒక రోజు నాలెడ్జ్ ఎకానమీలో ఉనికి కోల్పోతారు, నిర్మోహమాటంగా చెప్తున్నారని కూడా చెప్పారు. దీని మీద మరి తమిళ పార్టీలు కావచ్చు, అక్కడి ప్రజలు కావచ్చు ఎలా రియాక్ట్ అవుతారు అన్నది కూడా చూడాలి. You know as many as languages, then you will get an advantage out of it. Open up your minds, not close our minds. Communist parties used to say no reform. One day I told capitalism, socialism, communism. Only one ism is going to prosper, tourism. That is the reality today. Any communism now? Tomorrow also same thing for us. Why you are so fanatic? You will lose. I'm telling you, tomorrow you will lose your identity in a knowledge economy. ఎన్డీఏ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు వెనకేసుకొస్తూ ఉంటే పదే పదే ఇంకో విలేకరు ప్రశ్నించారు. ఇన్ని చెప్తున్నారు కదా తమిళనాడుకి అంతా చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం. సర్వశిక్షణ అభియానికి సంబంధించి 3,000 కోట్ల రూపాయలు తమిళనాడు ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వలేదు అని చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఒక విలేకరు ప్రశ్నించారు. దానికి చంద్రబాబు నాయుడు గారు మొత్తం సమాధానం దాటవేశారు. మీరు ఒక ప్రశ్న అడిగారు, నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. మహిళా బిల్లును ఎందుకు అడుగున్నారో చెప్పండి అని మాట్లాడారు. సర్వశిక్షణ అభియానికి సంబంధించిన 3,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తమిళనాడుకి ఎందుకు ఇవ్వలేదని విలేకరు ప్రశ్నిస్తే
చంద్రబాబు నాయుడు గారు నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని, మీరు మహిళా బిల్లును ఎందుకు వ్యతిరేకించారని మాట్లాడారు. అంటే సంబంధమే లేని ఆన్సర్ ఇచ్చి దాడి వేసే ప్రయత్నం చేశారు. The central government has denied 3,000 crores for Samagra Shiksha Abhiyan for education. I think we'll have somebody else to ask questions. No, what I am let asking you, why I am asking you, you asking me one question. I am asking you, why they opposed women reservation bill? Is it not injustice of Tamil Nadu? నటుడు విజయ్ పార్టీ మీద స్పందించేందుకు మాత్రం చంద్రబాబు నాయుడు గారు సాహసం చేయలేదు. ఒక మహిళా విలేకరు అడిగారు, మీరు ఎంజీఆర్ ఎన్టీఆర్ ని చూశారు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్లను కూడా చూశారు, ఇప్పుడు విజయ్ ఉన్నారు కదా, మీరు తమిళనాడులో తిరుగుతూ ఉన్నారు కదా, విజయ్ ప్రభావం ఎలా ఉంటుంది అని అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, ఎంజీఆర్ ఎన్టీఆర్ తో ఎవరిని పోల్చవద్దు, వాళ్ళు వేరే అని చెప్పారంటే పవన్ కళ్యాణ్ ను విజయ్ ని కూడా పోల్చొద్దండి చంద్రబాబు నాయుడు గారు చెప్పేశారు. దాంతో పాటు విజయ్ మీద నేనేం మాట్లాడను, ఎన్నికలు జరుగుతున్నాయి, అతడు ఇంకా ఒకసారి కూడా నిరూపించుకోలేదు, కాబట్టి ఏం జరుగుతుందో నాకు తెలియదు, కాబట్టి నో కామెంట్ అన్నారు విజయ్ పార్టీకి సంబంధించి. మొత్తం మీద తమిళనాడు ఎన్నికల ప్రచారానికి వెళ్లిన చంద్రబాబు నాయుడు గారు అక్కడ తమిళనాడుని, చెన్నైని మరీ ముఖ్యంగా చాలా తక్కువ చేసేలాగా మాట్లాడారు. పదే పదే సరే డిఎంకే ప్రభుత్వ హయాంలో చెన్నై ఇలా అయిపోయింది చూడండి అని సరిపెట్టి ఉంటే ఓకే, ఎన్నికల ప్రచారంలో మామూలు అనుకోవచ్చు. అలా కాకుండా ప్రతిసారి అమరావతి, విశాఖ, హైదరాబాద్, బెంగళూరు ఇలా కంపారిజన్ తెచ్చి, కోయంబత్తూరు ఎయిర్పోర్ట్ 400 ఎకరాలే ఉంది, మా విశాఖలో 2500 ఎకరాలు ఉంది, చెన్నై ఎయిర్పోర్ట్ ను హైదరాబాద్, బెంగళూరు ఎయిర్పోర్ట్ తో పోల్చే అవకాశం ఉందా, అసలు చెన్నైకి ఇప్పుడు ఎవరు రావడం లేదు, ఇక్కడ ఉండే వాళ్ళు అక్కడ వెళ్ళిపోతున్నారు ఉద్యోగాల కోసం కూడా అంటూ చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ వ్యాఖ్యలు మరీ ముఖ్యంగా హిందీ భాష గురించి, మీరు హిందీని వ్యతిరేకిస్తే ఒకరోజు నాలెడ్జ్ ఎకానమీలో మీరు ఉనికి లేకుండా పోతారు, నిర్మోహమాటంగా చెప్తున్నారంటూ చెప్పిన ఈ స్టేట్మెంట్ కూడా చాలా సీరియస్ గా ఉంది. మరైతే చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ అక్కడ రాజకీయ పార్టీలు సీరియస్ గా తీసుకుంటున్నాయో, లేకుంటే కూటమి తరఫున రకరకాల నాయకులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వచ్చి ఎన్నికల ప్రచారం చేసి వెళ్తూ ఉంటారు, కాబట్టి చంద్రబాబు నాయుడు గారిది కూడా అంతే అన్నట్టుగా లైట్ తీసుకుంటున్నారో ఏమో గానీ, చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు మాత్రం అక్కడ తాను ప్రచారం చేస్తున్న పార్టీల మీదే ప్రతికూల పరిస్థితులు కల్పించేలాగా ఉన్నాయి.